ఈ పిచ్చి పూలతో చిన్నప్పుడు ముక్కు పోగులాగా పెట్టుకొని ఆడుకునేది. ముక్కు రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. సైన్స్ ప్రకారం సర్వేలు చేస్తే, అంటే భూగర్భ జల అన్వేషణ చేస్తే అన్నిసార్లు సక్సెస్ అవుతుందని నమ్మకం అయితే ఉండదు. ఎందుకంటే మన భూమి లోపలికి కరెంటుని పంపించి పొటెన్షియల్ తేడాని, కరెంట్ డిఫరెన్స్ని కనుక్కొని రెసిస్టెన్స్ని కనుక్కుంటాం. మరి రెసిస్టెన్స్ నీళ్లు లేని రాయి ఉందనుకోండి, నీళ్ళు లేని రాయి కానీ మట్టి కానీ ఉన్నట్లయితే దానికి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఒక రాయి ఉంది, ఆ రాయిలో నీళ్ళు ఉన్నాయి అనుకోండి, అంటే మన పగుళ్ళు ఉండి ఒక ఫ్రాక్చర్స్, జాయింట్స్, ఒక మట్టి పొరలు, పైన బండ ఉంటుంది, కింద మట్టి ఉంటుంది, అంటే మొర ఉంటుంది, మళ్ళీ కింద బండ ఉంటుంది. అలాంటి ప్యాచెస్ ఉన్న దగ్గర జాయింట్స్, ఫ్రాక్చర్స్గా చెప్పవచ్చు మనం. దాన్నే అక్యుఫర్ జోన్ అంటాం. ఆ అక్యుఫర్ జోన్ నీటి నిల్వలని కలిగి ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయాలంటే భూమి లోపలికి కరెంటు పంపించాలి. జియోమాగ్నెటిక్ సర్వేస్, ఎలక్ట్రికల్ సర్వేస్, జియోఫిజికల్ మెథడ్స్ అంటాం వీటన్నింటిని. వాటి సహాయంతో మనం ఎక్కడ అక్యుఫర్ జోన్ ఉంది, ఎక్కడ గట్టి పదార్థం ఉంది, జియాలజీ మెటీరియల్ ఉంది అనే విషయం తెలుసుకుంటాం. చాలామంది అంటారు, సార్ మీరు చూసిన దగ్గర ఫెయిల్ అవుతుంటే అన్ని చోట్ల ఫెయిల్ కావు. అందుకనే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సక్సెస్ రేటు ఈ సర్వేల వల్ల ఇచ్చింది కేవలం 60%, 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుందని ఇస్తాము. కానీ ఇప్పుడు మేము వాడుతున్న అత్యాధునిక పద్ధతులని ద్వారా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఏవైతే మనం ఇప్పుడు కొలోతు వరకు చూడగలుగుతున్నామో వాటి సహాయంతో, వాటి మిషన్ల సహాయంతో మనం అక్యురేట్ రిజల్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. మేము చేసిన సర్వేలు కూడా సక్సెస్ అయినాయి అనుకోండి, రైతులు చాలా సంతోషపడతారు. ఫెయిల్ అయినా కూడా తిడుతుంటారు, కానీ మనం చేయాల్సిన పని మాత్రం ఆగదు కదా, చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా